అన్నయ్య రే తమ్ముడు, ఏంట్రా ఈ దెబ్బలు? ఎవరు ఇలా రక్తం వచ్చేలా కొట్టింది? భయపడి సీని కొట్టాడన్నా. వాడు ఎందుకు కొట్టాడో అనవసరం, కానీ వాడు దేంతో కొట్టాడో చెప్పు. సైకిల్ చైన్తోనా? కాదన్నయ్య. ఐరన్ రాడ్తోనా? మరి దేంతో కొట్టాడు తమ్ముడు? చెప్పు తమ్ముడు, చెప్పు. ఆ చెప్పుతోనే కొట్టాడన్నా. ఎబ్బే, ఇక సహించేది లేదు. ఇంత గ్లామర్ గా తయారు చేసిన వాణ్ణి చచ్చిన వదలను. చెప్పరా వాడు ఎక్కడ ఉంటాడో? ఏందన్నా వాడు ఇంకా రాలేదు? ఓయ్ ఏంటా టెన్షన్? ఇక్కడందరం వెయిట్ చేస్తున్నాగా, వెయిట్ చేయి. ఎరా తమ్ముడు, ఆడు చెప్పిన ప్లేస్ ఇదేనా? ఇదే అన్నయ్య. మరేంట్రా ఈ వెయిటింగ్? అందరికి సౌండ్ అని వినపడుతుందా? అవునన్నా, అదేదో డ్రైనేజ్ సౌండ్ లా ఉంది. అది డ్రైనేజ్ సౌండ్ కాదన్నా, మన తేజ్ నిద్రపోతున్నాడు. రే, ఆ వికెట్ లేవు. భూగోళం బద్దలైందిరో. ఎవట్రా ఈ రేంజ్ లో 6 కొట్టింది? అది 6 కాదురా, అవుట్. అవుటా? అదేలా అన్నా? ఇప్పుడు బౌండరీ దగ్గర బాల్ తెలిసాడు అనుకో, అది 6. అదే బాల్ లట్టుకుని కొట్టుకుంటే అది అవుట్. ఆడేం చేశాడ్రా? పట్టుకున్నాడన్నా. అయితే వాడు అవుట్. ఇప్పుడు నేనేం చేయాలన్నా? ముందు ఇంజిన్ మీద సైడి అడుగు అన్నా, వాడు వచ్చేస్తున్నాడు. వినయ్ జగన్, మీ ఇద్దరు గోడతలు దానుకోండి. రే తేజ్, నువ్వు ఆ చెట్టు వెనకాల దానుకో. తమ్ముడు, నా వెనకాలండు. మేమెందుకు అక్కడెక్కడ దాకోవడం? మాకైనా భయం అనుకున్నావా? అందుకు కాదురా, మనం బ్యాచ్కి వచ్చిన సంగతి తెలిస్తే వాడు అట్ని చెట్టే పారిపోతాడు. మీరు వెళ్ళి దానుకోండి, నా మీద తీసిలేస్తా, వచ్చే కుమ్మేద్దాం. ఏంట్రా అంత గట్టి కరిసావు? ఇంత కొట్టిన గుర్తొచ్చిందట. నువ్వు కొట్టినందుకు అరవలేదన్నా, నువ్వు కొట్టిన ఐడియా వినర్చా. ఎంతైనా నీ ఐడియా సూపర్ అన్నా. ఒక్క ఐడియా ఏంట్రా? డుక్కోమ్మ కూడా సూపరే. 2 సెకండ్లకు 1 పైసా అంట. వేసుకో. ఓకే. అయినా అన్న విజిలెన్స్ వరకు మనం ఎవరు వెళ్ళకూడదు. ఓకే? ఓకే. యారా, నేను ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? టింకరింగ్ నేర్చుకుని మరి ఎవరినో తీసుకొచ్చావు? రే, ఈసారి వాడు టింకరింగ్ కాదురా, నీకు బిల్డింగ్ చేపిద్దాం వచ్చా. రే, మీ మొక్కలు చూసా కొట్టబుద్ధి కావట్లేదురా. అయినా మీకోసం 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా పారిపోయారా సరే సరే, లేదా మీ ఇద్దరికి చింతాకు చితా చితా చింతాకుతా. పారిపోచంట్రా, వెళ్ళిపోతా. చా, ఏంటన్నా అసహ్యంగా వాడికి భయపడుతున్నావు? నేను అడిగి భయపడ్డం ఏంటి? ఏదో పిల్లోడు స్మార్ట్ గా రవితేజ లాగున్నాడు, ఎందుకు ఉపేంద్రగా మార్చడం? 1 ఇప్పుడు పారు. 2 ఏంటన్నా చేతులు వణుకుతున్నాయి? అది వణుకు కాదురా, వాడు కొట్టే ముందు వైబ్రేషన్. ఓహో. 3 రారా, నీకు మూడింది. ఈ ప్రపంచంలో నన్ను ఇంకెవ్వరు ఆపలేరు. రే, మనిషి అన్న ప్రతి ఒక్కరికి బతకాలని ఆశ సహజం. అదే ఆశ నీకుంటే పారిపో, బతికిపోతావు. ఛా, అవునా? లేకుంటే నువ్వేం చేస్తావురా? రే, సామాన్యంగా నేను ఎవరిని కొట్టను. అదే కొట్టడానికి మొదలు పెడితే రెస్ట్ తీసుకోవడానికి హాస్పిటల్ బెడ్లు కూడా మిగలవు. అమ్మతోడు దబిడి దిబిడే. సార్ నాకు భయం వేస్తుంది సార్, చిన్న కొట్టండి. ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావరా. కంగారులో కమిటే, నాకు ఇసేడు రాదురా. ఇప్పుడు ఎలా అన్నా? నేను మేనేజ్ చేస్తాగా. ఇద్దో, నాకు ఇసేడు రాదు, నీకు ఏడు వచ్చా? వచ్చు. అయితే ఏ సొత్తం? చూసావా మన బ్యాక్గ్రౌండ్? ఎరా తమ్ముడు, భయపడి పారిపోయాడా? పారిపోయారన్నయ్య. అదే కదా, ఇంకా ఉన్నాడేమో అని.
వాడు ఇంకా ఆడే ఉన్నాడు కదరా. పారిపోయింది వాళ్ళు కాదన్నయ్య మనోళ్ళు. అబ్బా సెంటర్ దెబ్బ కొట్టారు కదరా. నన్ను క్షమించన్నా. ఇదో సీను అయింది ఏదో అయిపోయింది కానీ ఇందాక 1 నుంచి 3 దాకా లెక్క పెడతానా, ఇంకోసారి లెక్కెట్టు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నీకు అమ్మాయిని నేర్పిస్తే తప్ప నిద్ర పట్టదే, నీ తమ్ముడు మా చెల్లి నేర్పిస్తాడు. ఓ అమ్మో ఈ సంగతి నాకు తెలుసుంటే వచ్చేవాడిని కాదు. అన్నా ఇదేం బాగాలేదన్నా. నువ్వేదో పొడుస్తామని తీసుకెళ్తే వాడి చేత తనులు తినొచ్చావు కదన్నా. ఏంటి సెంటిమెంట్ వర్కౌట్స్ చేస్తున్నావా? స్పాట్ లో అంటే తెలిసేదిరా. డెడ్ ఏం ప్లాన్ వేసిరికిచ్చావురా? నీ సత్య ఆస్తి మొత్తం నొక్కేద్దామనే. అవేం మాట్లాడినాయా? నోర్మల్ చేస్తావా? నా చేసి మాట్లాడరా. అయినా మీకు పైపైన ఉన్న కట్లు మాత్రం కనిపిస్తాయి, లోపల చాలా పాటలు కట్లు కట్టారు. అవన్నీ చూపించడం కుదరదు. అమ్మా అయినా వాళ్ళ చెల్లికి ఒక నిమిషం ముందే చెప్పలేదేరా. అరు చెప్తుంటే నువ్వే కదన్నా వాడు ఎందుకు కొట్టాడో వద్దు, వాడు దేంతో కొట్టాడో చెప్పమన్నావు. అలా నానా సాధారణంగా మన చావుకు పక్కోడు ముహూర్తం పెడతాడు, కానీ నా చావుకు నేనే ముహూర్తం పెట్టుకున్నాను మాట. అయినా నాకు ఈ గతి పట్టించిన ఆ సీను గాడిని వదిలే ప్రసక్తే లేదు. అందుకే స్కెచ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అది స్కెచ్ ఏందన్నా? పేపర్ అయితే నా చేతిలోది బే. అయినా వాడికి ఎందుకన్నా స్కెచ్ బొక్క. విజిలే అన్నా వచ్చి కుమ్మేస్తామా? ఎవరిని? నాన్న చెయ్యి అందట్లేదు, ఒకరోజు దగ్గరికి రా నాన్న. అన్నా బ్లడ్ వస్తుందన్నా. నిన్న నాకు వచ్చింది అత్తరు మరి. నీ అబ్బా నలుగురికి వినపడ్డట్టు ఇసిలేస్తే నలుగురు పారిపోయారు కదా అన్నా. నిన్న మంగళవారం అన్నా, అందుకే పారిపోయాం. అదే ఈ రోజు అయితేనా? అవునా? ఏంట్రా సౌండ్ ఇంత దరిద్రంగా ఉంది? ఎక్కడైనా తిండికి కరువు అయిన వాడిని చూశాను కానీ ఇలాగే నిద్రపోయిన వాడిని నేనే చూడ్డా. అబ్బా స్కెచ్ ఏమేసావన్నా? అయినా స్కెచ్ ఏమేసాక? అవు నీ అయ్యరే. సార్ మాత్రం కొంచెం కోఆపరేట్ చేయండి రా. నైట్ అంతా కష్టపడి స్కెచ్ చేశాను. అన్నా నువ్వు కానీ అన్నా నేను చూసుకుంటావా? కుమ్మేసానా? ఓకేరా పుట్టాడు. రేయ్ వాడు వచ్చేసాడు రా. రేయ్ మామూలు విషయాలు బాగా సర్దుకోండి. వామ్మో వాడెవడో రోడ్లో సిగరెట్ తాగేవాడిని అలా కొట్టాడంటే మొన్న గాని గుర్తుపడితే ముక్కు నూరు ఏకం చేసేస్తాడు. మొన్న కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలా. బీ కేర్ఫుల్. పారిపోదాం పారా. సరే రే పాప మన పరిస్థితి ఏంద్రా? ఎప్పుడైనా నలుగురితో కలిసి బతకాలనుకో, కానీ నలుగురితో కలిసి చావాలనుకోకుతురా. అంతేనంటావా? అంతే చూట్. ఓడమ్మా పడవ. అన్నా అడు చూడు. ఈ పుట్టోడు అమ్మని తీసుకెళ్ళిపోయింటాడు రా. వాడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం భయపడకన్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంపా. అన్నా వాడు వచ్చేస్తున్నాడు అన్న. ఇప్పుడు ఎలా? నిన్న మేనేజ్ చేస్తా చూడు. అయ్యా ఎలా మేనేజ్ చేశారా? సూపర్ అన్నా. వీడింటిలో పోయేవాడు మరి వెనక్కొచ్చాడు. కుమ్మేశాడంటావా? నువ్వు జాగ్రత్త రే. నాకేం కాదన్నా, నువ్వు జాగ్రత్త. మీరు రామన్ రాజులు కదూ, ముఖాలు దాచుకుని మరి మా ఏరియాలో ఏం చేస్తున్నారా? ఏదైనా అమ్మాయికి బీటేస్తున్నారా? రే అంబులెన్స్ ఫోన్ చేయరా. ఫోన్ చెయ్యి. అన్నా నువ్వు భయపడకన్నా, నీకు నేనున్నా. ఇప్పుడు చూడు నేను ఎలా మేనేజ్ చేస్తాను. నా కళ్ళల్లోకి చూడు. నువ్వు గతం మొత్తం మర్చిపోతున్నావు. నువ్వెవరో కూడా నీకు తెలీదు. నేనెవరిని? రే వాడిని ఏం చేసావురా? హిప్నటైజ్ చేశాన్నా. వాడెవడో వాడికి జన్మకు గుర్తురాదు. అలా ఎందుకు చేసావురా? వాడు బతుకంత ఇంతేనా? అంతే, లేకుంటే నిన్నే కొడతాడా. కానీ అన్నయ్య నీ కసి తీర్చుకో, కుమ్మేసేయి. అంతే అంటావా? కేసు వద్దేమో. ఏం కాదురా అన్నయ్య, నువ్వు కానీ నేను చూసుకుంటా.
తను ఏడిపించినందుకన్నా సీను వాడు నన్ను కొట్టింది. ఏంటి నీ వదిన నువ్వు ఏడిపించింది? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను కొట్టుండేవాడిని. అత్తావా Love, 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 ఆపండి బే. ఏంటి ఫస్ట్ లుక్ లేనా? ఏంటోరా తను చూడంగానే రైజ్ అయింది. ఏంటి? అదే హార్ట్ బంగారు హార్ట్. ఓహో నేను ఇంకేదో అనుకున్నా. ఏంటి ఇక్కడ పిచ్చి కనబట్టిందట. ఏంట్రా అందరూ డల్లుగున్నారు? అన్న లవ్లో పడి ఇంకా హ్యాపీగా ఉండాలి కానీ జస్ట్ చిల్లప్ మ్యాన్. చిల్లప్ప చిల్లు కాదు, చిల్లు పగల కొడతాను. ఇంక అబ్బా అసలే అన్న వదిని ఎలా పడగొట్టాలో సతమతం అవుతుంది. ఏంటి ఇంత చిన్న విషయంకి అంత సతంతం సార్? నీకొక్క నిమిషంలో ఆమె డీటెయిల్స్ మొత్తం తీసుకొస్తా. తన పేరు నందిని. చెప్పాడు వాళ్ళ తమ్ముడు ఇంట్లోనే ఉందని. వెతికాను ఇల్లంతా వాళ్ళ నాన్న లేడనుకొని. ఉన్నాడు వాళ్ళ నాన్న బెల్ట్ పట్టుకొని. తీశాడు నా తాట దొరికిందే ఛాన్స్ అని. ఏంది బే ఇన్ఫర్మేషన్ చెప్తానని ఇన్సిడెంట్స్ చెప్తున్నావు? అదే ఆడికే వస్తున్నా. చెల్లి పేరు జయ, తల్లి పేరు విజయ. ఉండేది రామాపురం, తండ్రి పేరు సింహాచలం. డైలీ 5 o'clockకి జాగింగ్కి వెళ్తుంది, 9 o'clockకి కాలేజ్కి వెళ్తుంది. ఆకలిస్తే అన్నం తింటుంది, నచ్చకుంటే మొహాన కొడుతుంది, వెంట పడితే తరిమి కొడుతుంది, లేకుంటే పోలీస్కి చెబుతుంది. పాటలంటే ప్రాణమిస్తుంది, డాన్స్ అంటే దంచి కొడుతుంది. చాలా ఇంకేమైనా కావాలా? అడ్డే వాడ్రా నా నిజమైన తమ్ముడు అంటే 5 నిమిషాల్లో ఎంత ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడ్రా. ఓరే అదే నోట్తో మీ వదినట్టు పడాలి చెప్పరా. ఇది మాత్రం కొంచెం కష్టమైనా అయినా మనసుని ట్రై చేసుకుని విను. తనతో మాట్లాడాలంటే మినిమం క్వాలిఫికేషన్ సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ ఉండాలి. కానీ మనకు అట్లాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేకపోయినాయి, కొంత కష్టమే. రే అన్నకి సింగింగ్ డాన్సింగ్ రాకపోవడం ఏంట్రా? అన్న స్కూల్ డేస్ లోనే పెద్ద సింగర్. అన్న పాట పాడడం మొదలు పెడితే స్టేజ్ దరిదాపులు ఎవరు ఉండేవారు కాదు. ఒరే నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావురా. ఇందులో పొగడితే ఉందన్న. అన్నకి స్కూల్ డేస్ లో 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఒకటి పాడినందుకు, 2 ఆపినందుకు. అబ్బచ్చా ఏం పాట అన్నది ఒకసారి పాడు. ఒరే మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తారు. సరే పాడతా ఏనండి. 1 2 3 గో. ఏరా పాడలేదా? ఏంటి నువ్వు పాడింది పాట? దీనికి పాటిన పేరు నువ్వు పెట్టావా? నువ్వు పైసా ఖర్చులో మడ్డ చేయగలవు తెలుసా? ఇప్పుడు ఎవరా తను పెట్టడం కుదరదా? డోంట్ వరీ భయ్యా మైహునా. రే మీరు స్కెచ్ పేపర్ తీసుకురండి రా. మీరు లేక మరి నేనా? తమ్ముడిని హట్ చేయబాకండ్రా, నా ఇగో హట్ అవుద్ది. వెళ్ళి తమ్ముడు చెప్పినట్టు చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఈ కొట్టాడు మరి ఎక్స్ట్రా చేస్తున్నారు, సాగదీయాలి. అయినా పుట్టోడు మనకి ఎందుకురా? ఆడోళ్ళకి అత్త, మగోళ్ళకి మా అమ్మ. ఏంట్రా స్కెచ్ పేపర్ దానికి ఎంత లేటు? కంట్రోల్ కంట్రోల్ మళ్ళీ తీసుకున్నాం. ఏంట్రా మళ్ళీ చూసుకునేది? కొడతారా? కొట్టు చూడన్నా వాళ్ళు నీ ముందర ఎలా కొడతాను బెదిరిస్తున్నారు. ఓహో మీరు నన్నే కొట్టారంటే అన్న కూడా ఒక లెక్క. టైం చూసుకుని అన్న కూడా కొడతారు. అమ్మో వాయు కొట్టోడా. రే మీరు కలిసి సైలెంట్ కొనండి రా. నువ్వు ప్లాన్ చెప్తాముడు. ఏంటి తమ్ముడు చెప్పు. వెయిట్ అన్నయ్య. ఇది ఒంగోలు, ఇది కావలి, ఆ తర్వాత నెల్లూరు. స్కెచ్ చెప్పమంటే మ్యాప్ వేస్తున్నావేంట్రా? అందులోనే ఉందన్నయ్య స్కెచ్. ఇది తిరుపతి, ఇది చెన్నై, ఇది నెల్లూరు. నెల్లూరుని జూమ్ చేద్దాం. ఇది విఆర్సి, ఇది నిప్పో, ఇది వేదాపాలెం. డైలీ ఉదయం 8:30కి గాంధీనగర్ బస్సు ఎక్కుతుంది, 8:50కి సర్వోదయ కాలేజీలో దిగుతుంది. ఆ టైంలో మనం ట్రాప్ చేద్దాం. అరే సర్వోదయ గాంధీనగర్ మ్యాప్ లో లేవేంట్రా? గాంధీనగర్ సర్వోదయ మనకు తెలుసు కదన్నా, ఇంకెందుకన్నా మ్యాప్ వేయడం? స్కెచ్ పేపర్ లెక్క. అంటే నీకు తెలిసిన ₹10 ఇన్ఫర్మేషన్ ₹10 పేపర్ స్కెచ్ వేసేస్తావా? స్కెచ్ గీర అంటే ఊళ్ళ పేర్లు ఇదిల పేరు చెప్తావా? కుమ్మేసేయండి.
అయిపోయినవరా పుట్టాడు నువ్వు నా చేతిలో. ఏంట్రా టైం అయింది, తను వస్తుందంటావా? వస్తుందిలే అన్న, ఎందుకన్నా టెన్షన్ పడతావా? రే నాకు భయంగా ఉందిరా. ఎట్ట టెన్షన్ పడితే వర్కౌట్ కాదు. అంతే అంటావా? నో సెక్షన్ ఫిక్స్ అయిపో. సర్లేరా. హెయిర్ స్టైల్ బాగుందా? సూపర్ అన్నా. షర్ట్ బాగుందా? అరే అన్న ఈ గెటప్ లో రోలర్ లా ఉన్నావే. అదిగో అన్న ఆటోలో వస్తుంది ఊపినా. ఎక్కడికి వెళ్ళాలి సార్? రాజపాలెంకి వెళ్ళాలి. సరే ఎక్కండి. అబ్బో పర్లేదే, తను ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి. ఎలా 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 ఫోన్ చేస్తారా పుత్తోడా? హలో అన్నా, వర్కౌటైందా? ఏంటి 10 lakhs? ఆఫ్టర్ ఆల్ 10 lakhs కోసం నాకు కాల్ చేసావా? మార్నింగ్ డస్ట్బిన్ లో 20 lakhs వేసాను, తీసుకో. ఏంటి 20 lakhs? డస్ట్బిన్నా? అసలు ఏమైందనా నీకు? 20 lakhs ఏంటి, డస్ట్బిన్ ఏంటి? నువ్వేమో పరాయుడివే, మా పనుడివేగా, తీసుకో. అసలు ఏమైందనా నీకు? ఇంప్రెస్ అయినట్లేదు, మళ్ళీ ట్రై చేయాలి. మా పనుడండి 10 lakhs కోసం నాకు కాల్ చేశాడు. సో క్రేజీ గై. హలో, బుగట్టి వ్యాగ్రానా? కాస్ట్ ఎంత? బుగట్టి వ్యాగ్రానా అంటే? ఒక 2 కొను, పడుంటాయి. 2 crores కదా, నేను ఇస్తాలే. హలో హలో హలో, ఏమైందిరా? ఏమైంది చెప్పురా. అరే ఇంపార్టెంట్ కాల్ మధ్యలో కట్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీ మొబైల్ కొంచెం ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. నా ఫోన్కి ఫోన్ చేసుకొని ఫోన్ నెంబర్ ఎత్తేస్తా. వచ్చిందా? వచ్చినట్టుండగా, చాలులే. అరే ఈ లిఫ్ట్ చేయలేదే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమ్మా బండి కూర్చుంది, సైడ్ ఆపుకో. ఎంతమ్మా? ఎంత? ఒక 20,000 సార్. వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి అనండురి వారెంకి మళ్ళీ. ఏంటన్నా అంత హ్యాపీగా ఉన్నావు? లవ్ సక్సెస్? సక్సెస్ ఏంటి బాబాయ్, గ్రాండ్ సక్సెస్. ఫోన్ నెంబర్ కూడా పెట్టండి తెలుసా? ఫోన్ నంబర్ కాదు, అసలు షెడ్యూల్ చేసుకోవాల్సింది. ఏంట్రా ఏమైంది ఇడికి? ఇందాక నీతో ఫోన్ లో మాట్లాడుతూ అలా అయిపోయాడన్నా. ఎందుకు అలా అయిపోయాడు అర్థం కావట్లేదు. ఏ సోల్జర్స్, ఆఫ్టర్ ఆల్ నా హార్ట్ డ్రైవర్ ని పట్టుకొని అన్నా గిన్నా అంటున్నారు. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమన్నాయి? ఏ రామ్ అన్నయ్య, ఏంటన్నయ్య లవ్ వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది బంగారు. ఫోన్ నెంబర్ కూడా పెట్టండి తెలుసా? మరింత కాలేసం, ఫోన్ చేయి. అంతేంటావా? ఇంటి వస్తుందిరా. హలో, తను ఫోన్ లిఫ్ట్ చేసిందిరా. ఇప్పుడేం మాట్లాడాలి? పాట పాడన్నా. అబ్బా సూపర్ ఐడియా రా, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. చిల్లిప్పి ఫోన్ కట్ చేసిందిరా. చూసావా నా వన్ ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందా? పొడగొట్టడానికి ఐడియా ఇస్తారా? కుమ్మేసేంటి ఎవరా పొట్టోడా? తను మళ్ళీ కాల్ చేస్తుందిరా. ఇప్పుడు ఏం చేయాలి? ఏమన్నా నేను మేనేజ్ చేస్తా.
హలో అమ్మా, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని మాట్లాడుతున్నాను. నేను మీకు ఏ రకంగా సహాయపడగలను? ఏంటి? హలో అమ్మా, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాగా ఇది రాజీవ్ ఫోన్ల శ్రీ పథకం అమ్మా. నీకేం కావాలో అడుగమ్మా, ఖచ్చితంగా చేసి పెడతాం. వైఎస్ఆర్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందిలే గానీ పక్కన నేదాకి ఫోను. నీకే అన్న ఫోను? హలో, ఇది రాంగ్ నెంబర్ అండి, బై మిస్టేక్ వచ్చేసింది. లేదు, కరెక్ట్ నెంబర్ కి ఫోన్ చేశారు, మాట్లాడండి. లేదండి, మా ఫ్రెండ్ త్రిషా ఫోన్ చేసి మీకు ఫోన్ వచ్చేసిందండి. నేను త్రిషాని మాట్లాడే చెప్పండి. అంటే నేను ఒంగోలు కాల్ చేసి నెల్లూరు ఫోన్ చేశానండి. ఇది ఒంగోలే, మాట్లాడండి. అయ్యో రామా, ఇది మరీ మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, రేపు ఈవినింగ్ 5 o'clock లవర్స్ పార్క్ రండి, మాట్లాడుకుందాం. ఓకే. ఏంటన్నా ఏమైంది? లవర్స్ పార్క్ రమ్మందరా? రే, మీ ఉదయించే టైం అయిందిరా, టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పరా? ఇది పెట్టుకోన్నా. ఎక్కడ పెట్టుకోవాలి? చెవులో పెట్టుకోన్నా. ఆయన ఇది ఎందుకురా? నువ్వుతో మాట్లాడినప్పుడు నేను డైరెక్షన్స్ ఇస్తాను, డైలాగ్స్ ఇవ్వు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. చిల్లిపి ఎత్తావా? ఏమన్నా ఇది మాట్లాడుతున్నా సంఖ నాకి పోతావు. హలో హలో అన్నా అన్నా, వదిన చేస్తుంది. అవునా? రే మీ వదిలిస్తున్నారు, వెళ్ళండి. అన్నా ఏంట్రా? రే, తన దగ్గరకు వచ్చేస్తుందిరా, ఏం చేయాలరా? నమస్తే పట్టారా, నమస్తే పట్టు. నమస్తే. అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు కాల్ చేసావు? రే ఏం చెప్పాలరా? ఒక్క నిమిషం అండి. హలో చెప్పరా? రే ఏం చెప్పమంటావు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటి ఇంతేనా? దీనికా నువ్వు భయపడుతున్నావు? ఏంటి నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అంటే ఓకే. ఏంటి ఓకే? మీరు చెప్పిన దానికే ఓకే చెప్పా. ఓకే బాబా చెప్పా, బాబా చెప్పా. ఏంటన్నా వర్కౌట్ అయిందా? ఓకే. ఓకే ఏంటన్నా? నువ్వు చెప్పిన దానికే ఓకే చెప్పా. అయితే ఓకే. ఏంటి చెప్పేది నువ్వు? తను ఎవరో తెలియకుండా ఐ లవ్ యూ ఎలా చెప్పావు? నేను ఐ లవ్ యూ ఎక్కడ చెప్పాను? నేను జస్ట్ ఓకే చెప్పాను. ఓకే అంటే మీనింగ్ అదే కదా. ఓకే అంటే మీనింగ్ ఏంటో త్వరలో తనకే అర్థం అవుతుంది. అర్థమైందే, ఫుల్ గా అర్థమైంది. ఓకే అంటే ఏంటో అనుకున్నా. మూవీకి వెళ్దాం అంటే మూడ్ లేదంటావు, ఐస్ క్రీమ్ పార్లకి వెళ్దాం అంటే బ్యూటీ పార్లకి వెళ్దాం అంటావు, రెస్టారెంట్కి వెళ్దాం అంటే రెస్ట్ తీసుకుందాం అంటావు. ఇక భరించేదే లేదు. మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్. సిచ్యువేషన్ సాంగ్. అన్నే రా, అడుగురా అన్నా. అన్నా రాన్నా, రాన్నా, అన్నా రాన్నా. ట్రైన్ వెళ్ళిందిరా. అస్సలే అప్పు చేసి మరి బీర్ తాతుంటే బాటిల్ మీద కొడతావా? అయినా నీకు తాగాల్సినంత అవసరమే వచ్చిందన్నా. నేను లవ్ లో ఫీల్ అయ్యానురా. అరే ఊరుకోన్నా, ఊరుకో. అవును, ఈ వినాయకుడు అడిగిపోయాడు రా. నువ్వు ఇప్పుడు మొదలు పెట్టిన వాడు ఎప్పుడు మొదలు పెట్టినన్నా?